దేశ చరిత్రలోనే ఒక కీలకమైనటువంటి అంశాన్ని స్వయంగా ద్రౌపది ముర్ము రాష్ట్రపతి హైలైట్ చేశారు. నెలల తరబడి అత్యంత కఠినంగా శిక్షణ కొనసాగే ఇండియన్ మిలిటరీ అకాడమీ ఐఎంఏలో 9 మంది మహిళలు భాగస్వాములు కావడం దేశ చరిత్రలో కీలక మలుపని భారత సాయుధ దళాల సుప్రీం కమాండర్ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. మహిళల పురోగతికి ఇది స్ఫూర్తిదాయకమైన నిదర్శనం అన్నారు. డెహ్రాడూన్లో శనివారం 158వ రెగ్యులర్ కోర్సు 141వ టెక్నికల్ గ్రాడ్యుయేట్ కోర్సు శిక్షణానంతర కవాతును ఉద్దేశించి ప్రసంగించారు. మొత్తం 515 మంది క్యాడెట్లకి శిక్షణ ముగిసిన సందర్భంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. వీళ్ళలో 9 మంది మహిళలు ఉండటం అన్నటువంటిది స్పెషల్, ఫస్ట్ టైం జరిగింది ఇది. దాంతోనే ప్రత్యేకించి ద్రౌపది ముర్ము ఆ 9 మందిని పిలిచి తనతో కలిసి ఫోటో తీయడంతో పాటుగా ఆ విషయాన్ని ప్రపంచానికి తెలియజేశారంటే ఆడపిల్లల్ని మిలిటరీలోకి రమ్మనమన్నటువంటి ఒక స్ఫూర్తివంతమైనటువంటి పిలుపునిచ్చారు. ఆ అమ్మాయిల్ని చూపించడం ద్వారా ఇదిగో వీళ్ళు సక్సెస్ అయ్యారు, మీరు కూడా అవ్వచ్చు రండి అని చెప్తున్నారు అన్నమాట.